హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, కూర్చోండి. నరేష్ గారు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చారు. సార్ ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేరని చెప్పి ఆఫీస్లో అయితే కలుస్తారని ఇక్కడికి వచ్చాను. ఇంకా సార్ ప్లాట్ తీసుకుంటా అన్నారు, మళ్ళీ ఇంకేం చెప్పలేదు. ఎక్కడ నరేష్ గారు అమౌంట్ ఫుల్ అమౌంట్ పే చేయాలంటే అడ్జస్ట్ అవ్వట్లేదు, అందుకని కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సార్ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఎంత బడ్జెట్లో చూస్తున్నారు? మా దగ్గర 10 lakhs లోపల చూస్తున్నాను. ఫస్ట్ ఒక 2 lakhs అయితే పే చేయగలిగితే 10 లక్షల లోపు నా బడ్జెట్, అంతకంటే ఎక్కువ పెట్టేది. ఇక్కడ తిరిగినా చాలా ఎక్కువ చెప్తున్నారు రేట్లు, అందుకని తక్కువలో నా బడ్జెట్ ఫస్ట్ 2 lakhs పే చేస్తా, 10 lakhs బిల్ అంతే నా బడ్జెట్. ఎందుకంటే నరేష్ గారు నాకు లోన్స్ కూడా రావట్లేదు, అందుకని ఇంకా పేమెంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి మీ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, అందుకని దాని తప్ప ఇంకేం లేదు. మీకు అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు, అదే ప్రాబ్లం. సార్ ఇప్పుడు మీ దగ్గర అయితే 2 lakhs ఉన్నాయి కదా సార్? సూపర్ సార్, కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్. ఎందుకు సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఇదిగోండి సార్, మీరు అనుకున్న మీ బడ్జెట్లో ఉన్న ప్లాట్. సార్ మీరు 10 lakhsలో ఉన్నారు కదా, ఇది జస్ట్ 8 lakhsలోనే వస్తుంది. సార్ జస్ట్ 2 lakhs కట్టి అలాట్మెంట్ చేసేసుకోండి సార్. మిగతా 6 lakhs అనేది 1 yearలో పే చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. 1 year ఆప్షన్ ఉందా? అవును సార్. అవునా? అయితే నేను 2 లక్షలు పే చేసి ప్లాట్ తీసుకుంటాను కంపల్సరీ. సార్ ఇదిగోండి సార్, అప్లికేషన్ ఫిల్అప్ చేయండి. ఆఫీస్కి వెళ్ళి రిసిప్ట్ తీసుకొని ఇంటికి వచ్చి ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా రెఫర్ చేయండి కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.